ఎన్నికల ఫలితాలు అవి కేవలం అంకెలు కాదండి. కొన్నిసార్లు అవి ఓ బలమైన సందేశం, ఓ గట్టి హెచ్చరిక కూడా. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సరిగ్గా అదే జరిగింది. ఓటర్లు తమ నాయకులకు ఒక స్పష్టమైన గట్టి సందేశాన్ని పంపారు. వాళ్ల ఆవేదన నుండి, వాళ్ల తీర్పు నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం ఈ గంగాధర నెల్లూరు ఎక్కడుందో చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 100% గ్రామీణ నియోజకవర్గం. అయితే ఇది కేవలం ఒక ప్రాంతం కథ కాదు. దేశవ్యాప్తంగా గ్రామీణ రాజకీయాల్లో వస్తున్న పెద్ద పెద్ద మార్పులకు ఇదొక చిన్న అద్దం లాంటిది. అందుకే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రండి, ఈ విశ్లేషణలో మనం ఒక ప్రయాణం చేద్దాం. 4 దశల్లో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ ప్రాంతపు వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడి నేల, నీళ్ల కథేంటి, తర్వాత ఓటర్లు పంపిన ఆ బలమైన సంకేతాలేంటో విందాం. ఆ తర్వాత ఈ ఫలితం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించి, చివరిగా భవిష్యత్తులో నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళికను పరిశీలిద్దాం. ఏ ప్రాంతపు రాజకీయాలనైనా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ నేలని నమ్ముకున్న మనుషుల్ని అర్థం చేసుకోవాలి. గంగాధర నెల్లూరులో ప్రతి కథ, ప్రతి ఆశ, ప్రతి పోరాటం అన్నీ నేలతోనే ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడి జనాభా లెక్కల్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మీరు చూస్తే మొత్తం జనాభాలో ఏకంగా 36% మంది, అంటే దాదాపు 3/1 వంతు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే. రాజకీయంగా చూస్తే వాళ్ల మాట, వాళ్ల ఓటు ఇక్కడ ఫలితాన్ని శాసించేంత శక్తివంతమైనవి. ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు భూమి పొరల్లో కోట్ల విలువైన గ్రానైట్ సంపద ఉంది, మరోవైపు గొంతు తడుపుకోవడానికి, పొలానికి పారించుకోవడానికి చుక్క నీళ్లు లేని దుస్థితి. ఈ ఒక్క నీటి సమస్యే ఇక్కడి ప్రజల ఆర్థిక, సామాజిక సవాళ్లకు ప్రధాన కారణంగా మారింది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ గొంతును ఎలా వినిపించారు, తమ ఆవేదనను ఎలా వ్యక్తం చేశారు? ఎన్నికల రూపంలో వాళ్లు పంపిన 3 అత్యంత స్పష్టమైన, ఘాటైన సందేశాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది చాలా బలమైన సందేశం. వంశపారంపర్య రాజకీయాలకు మా ఓట్ లేదు అని ప్రజలు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. అభ్యర్థిపై ఉన్న ఈ వారసత్వ ముద్ర ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసిందని, వారిని దూరం చేసిందని ఈ విశ్లేషణ చెబుతోంది. ఇది చాలా చాలా కీలకమైన విషయం. సంక్షేమ పథకాలు అవి ఆ పూట గడవటానికి సాయపడొచ్చు, కాని జీవితాన్ని నిలబెట్టలేవు కదా. అందుకే ప్రజలు అడిగింది తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత పరిష్కారం. తమ కాళ్లమీద తాము నిలబడేందుకు కావలసిన 2 ప్రాథమికమైనవి అడిగారు. 1 నీళ్లు, 2 ఉద్యోగాలు. భారత రాజ్యాంగం కూడా గౌరవంగా జీవించే హక్కును ప్రతి పౌరునికి ఇచ్చింది. దానికోసం ప్రజలు తమ అభిప్రాయాన్ని బాధ్యతాయుతంగా తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగం. మూడోది బహుశా అన్నింటికన్నా బాధాకరమైన విషయం. నాయకుడికి ప్రజలకి మధ్య సంబంధం, ఆ కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. ప్రచారం ఊళ్లల్లోకి సరిగ్గా వెళ్లలేదు, వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. చివరికి పార్టీకి కంచుకోటలాంటి కార్యకర్తలు కూడా ఏం చేయాలో తెలియక చేతులెత్తేసే పరిస్థితొచ్చింది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? ఇది ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుగా చూడలేం, లేదా ఒకే ఒక్క కారణం అని కూడా చెప్పలేం. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్, అంటే మొత్తం వ్యవస్థాగతంగా జరిగిన వైఫల్యాల ఫలితమిది. ఆ ఎన్నికల్లో ఓటర్ల ముందు 2 భిన్నమైన దారులు కనిపించాయి. ఒకవైపు పాత పద్ధతి, వారసత్వం, మరోవైపు కొత్తతరం, చదువుకున్న, టెక్నాలజీ తెలిసిన ఒక యువ అభ్యర్థి. దీంతో మార్పు కోరుకునేవాళ్లకు, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నవాళ్లకు ఎటువైపు వెళ్లాలో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇక్కడే మనందరి మదిలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పుడు ఆ బలమైన సందేశం ఓటర్ల మనసును ఎందుకు గెలవలేకపోయింది? ఆ మంచి పేరు ఓట్లుగా ఎందుకు మారలేదు? సమాధానం ఒక్కటే పదం: నిర్దిష్టత, స్పెసిఫిసిటీ. మీ పొలం ఎండిపోతుంటే, చదువుకున్న మీ పిల్లాడికి ఊళ్ళో ఉద్యోగం లేనప్పుడు ఎవరో వచ్చి జాతీయ స్థాయిలో మేమిది చేశాం, అది చేశామని చెప్పితే ఏం లాభం? వాళ్ళకు కావాల్సింది తమ కంటి ముందున్న సమస్యకు తక్షణ పరిష్కారం. ఆ పరిష్కారం దొరకనప్పుడే ఈ అసంతృప్తి. సరే, సమస్య తెలిసింది, కారణాలు అర్థమయ్యాయి. మరి పరిష్కారం ఏంటి? ఈ విశ్లేషణ కేవలం తప్పులు వెతకడంతోనే ఆగదు.
కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవాలో, పాలనని ఎలా తిరిగి గాడిలో పెట్టాలో ఒక స్పష్టమైన, ఆచరణీయమైన బ్లూప్రింట్ను కూడా అందిస్తుంది. ఇక్కడ సూచించిన వ్యూహం 5 అంచెల ప్రణాళిక. 1. నీటి సమస్యకు యుద్ధ ప్రాతిపదికన గంగాధర జల మిషన్ చేపట్టడం. 2. స్థానిక వనరులతో ఉద్యోగాల కోసం గ్రానైట్ ఇండస్ట్రియల్ పార్క్. 3. యువతకు నైపుణ్యాల కోసం ఒక వృత్తి శిక్షణా సంస్థ. 4. ప్రజలతో సంబంధాలు బలోపేతం చేయడానికి పార్టీ క్యాడర్ను పునర్వ్యవస్థీకరించడం. చివరగా 5వది ప్రజలతో కలిసి ఆ ప్రాంత భవిష్యత్తును తీర్చిదిద్దే విజన్ 2029ను రూపొందించడం. ఇందులో ఉన్న తెలివేంటంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా ప్రజలు గొంతెత్తి అడిగిన 3 ప్రధాన సమస్యలకు, అంటే నీళ్లు, ఉద్యోగాలు మరియు యువత భవిష్యత్తుకు నేరుగా ముడిపడి ఉంది. ఇది మేం మీ సమస్యలను విన్నాం, ఇదిగో పరిష్కారం అని చేతల్లో చూపించే ప్రయత్నం. మాటలు కాదు, చేతలు ముఖ్యం అని చెప్పడం. ఇది కేవలం ప్రచార పద్ధతిలో మార్పు కాదు, ఇది ఆలోచనా విధానంలోనే రావలసిన మార్పు. మైకు పట్టుకుని వేదికల మిన్నిచ్చి ఉపన్యాసాలివ్వడం ఆపి గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలు వినడం. ఇలాంటి విధానంలో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకునేటప్పుడు వారి అనుమతి తీసుకోవడం, వారి గోప్యతను గౌరవించడం, కొత్త డేటా పరిరక్షణ చట్టాల ప్రకారం కూడా చాలా ముఖ్యం. మీ వరికి నీళ్లిస్తాం, మీ పెద్దలకు పెన్షన్ క్రమం తప్పకుండా అందిస్తాం అని నిర్దిష్టంగా చెప్పడం ద్వారా నమ్మకాన్ని పునర్నిర్మించుకోవచ్చు. చివరగా గంగాధర నెల్లూలు కథ మనకు ఏం చెబుతోంది? ఇది కేవలం ఒక నియోజకవర్గం గెలుపోటంల కథ కాదు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక మేల్కొల్పు, ఒక హెచ్చరిక. ఓటర్స్ మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా స్పష్టంగా, గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, వాళ్ల మాట వినడానికి మన రాజకీయ వ్యవస్థ నిజంగా సిద్ధంగా ఉందా, లేక చెవిటివారిలా నటిస్తూ ఉండిపోతుందా? భవిష్యత్తు ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ప్రజల పక్షాన నిలిచే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.